ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 26 ఆగస్ట్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, జ్ఞానసాగర్లైన తండ్రి జ్ఞానవర్షాన్ని కురిపించి ఈ ధర్నీని సస్యశ్యామలంగా తయారు చేసేందుకు వచ్చారు. ఇప్పుడు స్వర్గస్థాపన జరుగుతూ ఉంది. అందులోకి వెళ్ళేందుకు దైవీ సంప్రదాయస్తులు కావాలి. ప్రశ్న: సర్వోత్తమ కులస్థులైన పిల్లల ముఖ్య కర్తవ్యం ఏది? జవాబు: సదా శ్రేష్టమైన ఆత్మీక సేవ చేయటం. ఇక్కడ కూర్చుని లేక నడుస్తూ తిరుగుతూ విశేషంగా భారతదేశాన్ని, పూర్తి విశ్వాన్ని పావనంగా చేయటం. శ్రీమతానుసారం తండ్రికి సహయోగులు కావటం. ఇదే సర్వోత్తమ బ్రాహ్మణుల కర్తవ్యం. పాట: ఎవరి ప్రియతముని జతలో ఉంటారో వారి కొరకు వర్షం. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఎవరైతే తండ్రి జతలో ఉన్నారో వారిపై జ్ఞానవర్షం కురుస్తుంది. ఎందుకంటే తండ్రి జ్ఞానసాగరుడు. ఏ తండ్రి? శివబాబా. బ్రహ్మా బాబాను జ్ఞానసాగరుడు అని అనరు. శివబాబాను పరంపిత పరమాత్మ అని అంటారు. ఒకరు లౌకిక శారీరక తండ్రి, మరొకరు పారలౌకిక ఆత్మిక తండ్రి. ఇతడు శరీరానికి తండ్రి, వారు ఆత్మలకు తండ్రి. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. ఈ జ్ఞానాన్ని వినిపించేవారు జ్ఞానసాగర్లు. ఎలాగైతే అందరికీ భగవంతుడు ఒక్కరే అని అంటారో అలా జ్ఞానాన్ని కూడా ఆ ఒక్కరు మాత్రమే ఇవ్వగలరు. ఇక శాస్త్రాలు, గీత మొదలైనవి ఏవైతే చదువుతారో, భక్తి చేస్తారో అదంతా జ్ఞానం కాదు. వాటి ద్వారా జ్ఞాన వర్షం కురవదు. కనుకనే భారతదేశం పూర్తిగా ఎండిపోయింది, బికారీగా అయిపోయింది. ఆ వర్షాలు కురవకపోతే భూమి మొదలైనవన్నీ ఎండిపోతాయి. అది భక్తి మార్గం. దానిని జ్ఞాన మార్గము అని అనరు. జ్ఞానం ద్వారా స్వర్గస్థాపన జరుగుతుంది. అక్కడ ఎల్లప్పుడూ భూమి సస్యశ్యామలంగా ఉంటుంది, ఎప్పుడూ ఎండిపోదు. ఇది జ్ఞాన చదువు. ఈశ్వరుడైన తండ్రి జ్ఞానంనిచ్చి దైవీ సంప్రదాయానికి చెందిన వారిగా చేస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నేను సర్వాత్ములకు తండ్రిని, కానీ నా గురించి, నా కర్తవ్యాన్ని గురించి తెలియనందున మనుషులు ఇంత పతితులుగా, దుఃఖీతులుగా, అనాథులుగా అయిపోయారు. పరస్పరం పొట్లాడుకుంటూ ఉంటారు. ఇంట్లో తండ్రి లేకుండా పిల్లలు కొట్లాడుకుంటూ ఉంటే మిమ్మల్ని అడిగేవారు ఎవ్వరూ లేరా అని అంటారు కదా. ఈ సమయంలో కూడా పూర్తి ప్రపంచానికి తండ్రిని గురించి తెలియదు. తెలియనందున ఇంత దుర్గతి జరిగిపోయింది. తెలుసుకుంటే సద్గతి అవుతుంది. సర్వుల సద్గతి దాత ఒక్కరే, వారినే తండ్రి అని అంటారు. వారి పేరు శివుడు. వారి పేరు ఎప్పుడు మారదు. సన్యాసం స్వీకరించినప్పుడు పేరు మారుస్తారు కదా. వివాహమైనప్పుడు కుమారి పేరును మారుస్తారు. ఇది భారతదేశంలోని ఆచారము. విదేశాలలో అలా జరగదు. ఈ శివబాబా అందరికీ తల్లి, తండ్రి. త్వమేవ మాతస్య పిత అని కూడా పాడతారు. మీ కృప ద్వారా అపారమైన సుఖం ప్రాప్తిస్తుందని కూడా భారతదేశంలోనే మహిమ చేస్తారు. అలాగని భక్తి మార్గంలో భగవంతుడు కృప చూపిస్తూ వచ్చాడని కాదు. అలా జరగదు. భక్తిలో అపారమైన సుఖమేమీ ఉండదు. స్వర్గంలో అపారమైన సుఖం ఉంటుందని పిల్లలకు తెలుసు. అది నూతన ప్రపంచం. పాత ప్రపంచంలో దుఃఖమే ఉంటుంది. ఎవరైతే పూర్తి మరచివులుగా అయి ఉంటారో వారి పేరు మారవచ్చు. కానీ మాయ మీపై విజయం పొందటం వలన బ్రాహ్మణుల నుండి శూద్రులుగా అవుతారు. కనుకనే బాబా పేర్లు పెట్టారు. బ్రాహ్మణుల మాల ఉండదు. పిల్లలైన మీరు సర్వోత్తమ బ్రాహ్మణ కులానికి చెందినవారు. శ్రేష్టమైన ఆత్మీక సేవ చేస్తారు. ఇక్కడ కూర్చుని ఉంటూ లేక నడుస్తూ తిరుగుతూ
విశేషంగా భారతదేశానికి, పూర్తి విశ్వానికి సేవ చేస్తారు. విశ్వాన్ని మీరు పవిత్రంగా చేస్తారు. మీరు తండ్రికి సహాయకులు. మీరు తండ్రి శ్రీమతంను అనుసరిస్తూ తండ్రికి సహయోగం చేస్తారు. ఈ భారతదేశం పావనంగా అవుతుంది. మనము కల్పకల్పము ఈ భారతదేశాన్ని పవిత్రంగా చేసి పవిత్ర భారతదేశంపై రాజ్యం చేస్తాము. బ్రాహ్మణుల నుండి మళ్ళీ మనం భవిష్య దేవీ దేవతలుగా అవుతాము. విరాట రూప చిత్రం కూడా ఉంది. ప్రజాపిత బ్రహ్మ పిల్లలు బ్రాహ్మణులు అని పిలువబడతారు. ప్రజాపిత సన్ముఖంలో ఉన్నప్పుడు బ్రాహ్మణులు తయారవుతారు. ఇప్పుడు మీరు సన్ముఖంలో ఉన్నారు. మీలో ప్రతి ఒక్కరూ తమను తాము ప్రజాపిత సంతానమని భావిస్తారు. ఇది యుక్తి. సంతానమని భావిస్తే సోదరీ సోదరులుగా అవుతారు. సోదరీ సోదరుల మధ్య వికారి దృష్టి ఉండరాదు. ఇప్పుడు తండ్రి ఆర్డినెన్స్ జారీ చేస్తున్నారు. 63 జన్మలుగా పతితులుగా ఉన్నారు. ఇప్పుడు పావన ప్రపంచమైన స్వర్గానికి వెళ్ళాలి అంటే పవిత్రంగా అవ్వండి. స్వర్గంలోకి పతిత ఆత్మలు ప్రవేశింపచాలవు. అందుకే బేహద్దు తండ్రినైన నన్ను పిలుస్తారు. ఈ ఆత్మ శరీరం ద్వారా మాట్లాడుతుంది. శివబాబా కూడా చెప్తున్నారు, నేను ఈ శరీరం ద్వారా మాట్లాడుతున్నాను, లేకుంటే నేను ఎలా రావాలి? నాది దివ్యమైన జన్మ. సత్యుగంలో దైవీ గుణాలు కలిగిన దేవతలుంటారు. ఈ సమయంలో అసురీ గుణాలు కలిగిన మనుషులున్నారు. ఇక్కడి మనుషులను దేవతలు అని అనరు. ఎవరైనా కానీ ఇక్కడ పేర్లు మాత్రం చాలా గొప్పవి పెడతారు. సాధువులు తమను తాము శ్రీ శ్రీ అని చెప్పుకుంటారు. మనుషులను శ్రీ అని అంటారు. ఎందుకంటే స్వయం పవిత్రంగా ఉన్నందున శ్రీ శ్రీ అని అంటారు. వారు మనుషులే కదా. భలే వికారాలకు వశమవుకున్న వికారీ ప్రపంచంలోనే ఉన్నారు కదా. మీరు భవిష్యత్తులో నిర్వికారి ప్రపంచంలో రాజ్యం చేస్తారు. అక్కడ కూడా మనుషులే ఉంటారు, కానీ దైవీ గుణాలు కలిగిన వారు ఉంటారు. ఈ సమయంలో మనుషులు అసురి గుణాలు కలిగిన పతితులుగా ఉన్నారు. గురునానక్ కూడా మల్ల వస్త్రాలను ఉతికారని పాడతారు. అతడు కూడా తండ్రినే మహిమ చేశారు. ఇప్పుడు తండ్రి స్థాపన, పాలన, వినాశనం చేసేందుకు వచ్చారు. ఇతర ధర్మస్థాపకులంతా కేవలం ధర్మస్థాపన చేసేందుకే వస్తారు. వారు ఇతర ధర్మాలను వినాశనం చేయరు. వారి ధర్మం వృద్ధి చెందుతూనే ఉంటుంది. ఇప్పుడు బాబా వృద్ధి అవ్వకుండా ఆపుతారు. ఒకే ధర్మస్థాపన అనేక ధర్మాల వినాశనం చేయిస్తారు. డ్రామానుసారం ఇది జరగాలి. తండ్రి చెప్తున్నారు, నేను ఆది సనాతన దేవీ దేవతా ధర్మస్థాపన చేయిస్తాను. దాని కొరకే మిమ్మల్ని చదివిస్తున్నాను. సత్యుగంలో అనేక ధర్మాలు ఉండవు. డ్రామాలో వీరందరూ వాపస్ వెళ్ళటం నిర్ణయించబడి ఉంది. ఈ వినాశనాన్ని ఎవరూ ఆపలేరు. వినాశనం తర్వాతనే విశ్వంలో శాంతి స్థాపించబడుతుంది. ఈ యుద్ధం ద్వారానే స్వర్గద్వారాలు తెరవబడతాయి. ఈ మహాభారత యుద్ధం కల్పక్రితం కూడా జరిగింది. ఇది కూడా మీరు రాయవచ్చు. మీరు ప్రదర్శనలను ఉద్ఘాటన చేయించినప్పుడు ఈ విషయం రాయండి. తండ్రి పరంధామం నుండి స్వర్గాన్ని ఉద్ఘాటన చేసేందుకు వచ్చారని రాయండి. స్వర్గరచయితనైన నేను స్వర్గాన్ని ఉద్ఘాటన చేసేందుకు వచ్చాను. మిమ్మల్ని స్వర్గవాసులుగా చేసేందుకు పిల్లల సహాయంని తీసుకుంటాను. లేకుంటే ఇంతమంది ఆత్మలను ఎవరు పావనంగా చేస్తారు? అనేక మంది ఆత్మలున్నారు. ఇంటింట్లో మీరు దీనిని అర్థం చేయించవచ్చు. భారతవాసులైన మీరు సతోప్రధానంగా ఉండేవారు. 84 జన్మల తర్వాత తమో ప్రధానంగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ సతోప్రధానంగా అవ్వండి. మన్మనాభవ. మేము శాస్త్రాలను ఒప్పుకోమని చెప్పకండి. శాస్త్రాలను మరియు భక్తి మార్గాన్ని మేము ఒప్పుకునేవారము, కానీ ఇప్పుడు భక్తి మార్గం అనే రాత్రి పూర్తి అవుతుంది. జ్ఞానం ద్వారా పగలు ప్రారంభమవుతుంది. తండ్రి సద్గతిని ఇచ్చేందుకు వచ్చారు.
అర్థం చేయించేందుకు చాలా యుక్తి ఉండాలి. కొందరు చాలా బాగా ధారణ చేస్తారు, కొందరు తక్కువగా చేస్తారు. ప్రదర్శనీలలో కూడా మంచి మంచి పిల్లలు బాగా అర్థం చేయిస్తారు. తండ్రి ఎలా టీచర్గా అయ్యారో అలా పిల్లలు కూడా టీచర్గా అవ్వవలసి వస్తుంది. సద్గురువే విశ్వసాగరాన్ని దాటించేవారని పాడతారు. తండ్రిని సత్యఖండాన్ని స్థాపన చేసే సత్యమైన తండ్రి అని అంటారు. అసత్యఖండాన్ని రావణుడు స్థాపిస్తాడు. సద్గతిని ఇచ్చే తండ్రి లభించినప్పుడు మేమెలా భక్తి చేస్తాము అని చెప్పండి. భక్తిని నేర్పించే గురువులు అనేక మంది ఉన్నారు. సద్గురువు ఒక్కరు మాత్రమే. సద్గురు అకాల్ అని కూడా అంటారు. కానీ అనేక మంది గురువులుగా తయారవుతూ ఉంటారు. సన్యాసులు, ఉదాసీనులు మొదలైన అనేక ప్రకారాల గురువులు ఉంటారు. సద్గురువు అకాలమూర్తి అని సిక్కులు స్వయంగా పాడతారు. అంటే సద్గురువును మృత్యు కబలించలేదు, మనుషులనైతే మృత్యు తినేస్తుంది. తండ్రి మన్మనాభవ అని తెలిపిస్తున్నారు. వారి ముఖ్యమైన వాక్యం ప్రభువును స్మరిస్తే సుఖం లభిస్తుంది. ముఖ్యమైనవి ఈ 2 పదాలు. ప్రభువు ఒక్కరే. గురునానక్ కూడా వారినే జపించమని సూచించారు. వాస్తవానికి మీరు జపించరాదు, స్మృతి చేయాలి. ఇది నిరంతరం మనసులో చేసే జపము. నోటితో ఏమీ పలకకండి. శివ శివ అని కూడా చెప్పే అవసరం లేదు. మీరు శాంతిధామానికి వెళ్ళాలి. ఇప్పుడు తండ్రిని స్మృతి చేయండి. నిరంతర జపమును కూడా ఒక్క తండ్రి మాత్రమే నేర్పించగలరు. గంటలు మ్రోగిస్తూ శబ్దం చేస్తూ మహిమ చేస్తారు. అచ్యుతం కేశవం అని అంటారు. కానీ ఒక్క అక్షరాన్ని కూడా అర్థం చేసుకోరు. సుఖంనిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారినే వ్యాసుడు అని కూడా అంటారు. వారిలో ఉన్న జ్ఞానంనిస్తారు. సుఖాన్ని కూడా వారే ఇస్తారు. పిల్లలైన మీరు ఇప్పుడు మాకు ఉన్నతమయ్యే కళ జరుగుతోందని అర్థం చేసుకున్నారు. మెట్ల చిత్రంలో కళలను కూడా చూపించారు. ఈ సమయంలో ఒక్క కళ కూడా లేదు. నాలో ఏ గుణము లేదని పాడతారు. ఒక నిర్గుణ సంస్థ కూడా ఉంది. చిన్నపిల్లలు మహాత్ముల సమానంగా ఉంటారని తండ్రి చెప్తున్నారు. వారిలో ఏ అవగుణాలు ఉండవు. నిర్గుణ బాలికుడని వారికి పేరు కూడా పెట్టారు. బాలికునిలో గుణాలు లేకుంటే తండ్రిలో కూడా ఉండవు. అందరిలో అవగుణాలు ఉన్నాయి. దేవతలు మాత్రమే గుణవంతులుగా అవుతారు. తండ్రిని తెలుసుకోకపోవటమే చాలా పెద్ద అవగుణము. విషయసాగరంలో మునకలు వేయటం 2వ అవగుణం. అర్ధకల్పం మీరు విషయసాగరంలో మునకలు వేశారని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు జ్ఞానసాగరుడునైన నేను మిమ్మల్ని క్షీరసాగరంలోకి తీసుకెళ్తాను. నేను క్షీరసాగరంలోకి తీసుకెళ్లేందుకు మీకు శిక్షణనిస్తాను. నేను ఇతని ఆత్మ పక్కన వచ్చి కూర్చుంటాను. నేను స్వతంత్రుణ్ణు. ఎక్కడికైనా వెళ్ళగలను, రాగలను. పితృదేవతలకు తినిపించాలి అంటే ఆత్మకే తినిపిస్తారు కదా. శరీరమైతే భస్మం అయిపోతుంది. దానిని కంటితో చూడలేరు. ఫలానా ఆత్మ శ్రాద్ధమని భావిస్తారు. ఆత్మను పిలిపిస్తారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయమై ఉంది. ఒక్కొక్కసారి ఆత్మ వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. కొందరు చెప్తారు, కొందరు చెప్పను కూడా చెప్పరు. ఇక్కడ కూడా ఆత్మను పిలిపిస్తారు, వచ్చి మాట్లాడుతుంది. కానీ ఫలానా స్థానంలో జన్మించానని చెప్పదు. నేను చాలా సుఖంగా ఉన్నాను, మంచి ఇంట్లో జన్మించానని మాత్రమే చెప్తుంది. మంచి జ్ఞానం ఉండే పిల్లలు మంచి ఇంట్లో జన్మిస్తారు. తక్కువ జ్ఞానం ఉండేవారు తక్కువ పదవిని పొందుతారు. కానీ సుఖమేమో ఉంటుంది. రాజు కావటం మంచిదా లేక దాసి కావటం మంచిదా? రాజు కావాలి అంటే ఈ చదువులో లగ్నం అవ్వండి. ప్రాపంచిక సాంగత్యాలను కుసంగాలని అంటారు. ఒక సత్సంగం మాత్రమే తీరానికి చేరుస్తుంది, మిగిలినవన్నీ ముంచేస్తాయి. తండ్రికి అందరి చాత్కాలు తెలుసు కదా. ఇది
పాప ప్రపంచం. లంచాలు తీసుకుంటూ ఉంటారు. లక్షల కోట్ల రూపాయలు మోసం జరుగుతుంది. ఇప్పుడు పిల్లలను స్వర్గానికి అధికారులుగా చేసేందుకు తండ్రి వచ్చారు. కనుక అపారమైన సంతోషం ఉండాలి కదా. వాస్తవానికి ఇది సత్యమైన గీత. తర్వాత ఈ జ్ఞానం ప్రాయలోపమైపోతుంది. మీలో ఇప్పుడు ఈ జ్ఞానం ఉంది. మరో జన్మ తీసుకుంటే జ్ఞానం సమాప్తమైపోతుంది. తర్వాత ప్రాలబ్ధం ఉంటుంది. మిమ్మల్ని పురుషోత్తములుగా చేసేందుకు తండ్రి చదివిస్తున్నారు. ఇప్పుడు మీరు తండ్రిని తెలుసుకున్నారు. ఇప్పుడు అమర్నాథ్ యాత్ర జరుగుతుంది. ఎవరినైతే సూక్ష్మ లోకంలో చూపించేవారో వారు మళ్ళీ స్థూల లోకంలో ఎలా వచ్చారని అడగండి. పర్వతాలు మొదలైనవి ఇక్కడే ఉన్నాయి కదా. అక్కడ పతితులు ఎలా ఉండగలరు? కూర్చుని పార్వతీకి జ్ఞానం ఇచ్చారని అంటారు. మంచుతో లింగాన్ని తయారు చేస్తారు. అది ఎక్కడైనా తయారు చేయవచ్చు. మనుషులు ఎంతగానో మోసపోతూ ఉంటారు. శంకరుని వద్ద పార్వతి ఎక్కడి నుండి వచ్చిందో, ఆమెను ఎలా పావనం చేస్తారో వారేమీ అర్థం చేసుకోరు. శంకరుడు పరమాత్మ కాదు, అతను కూడా దేవతనే. మనుషులకు ఎంతగా అర్థం చేయించినా అర్థం చేసుకోరు. పారస్బుద్ధిగా అవ్వలేరు. ప్రదర్శనీలలో చాలామంది వస్తారు. జ్ఞానం చాలా బాగుందని అంటారు. అందరూ ఈ జ్ఞానం తీసుకోవాలని అంటారు. అరే, మొదట మీరు తీసుకోండి అని చెప్తే మాకు తీరిక లేదని అంటారు. ఈ యుద్ధానికి ముందే తండ్రి స్వర్గాన్ని ఉద్ఘాటన చేస్తున్నారని ప్రదర్శనీలలో రాయాలి. వినాశనం తర్వాత స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. ప్రతి చిత్రంలో పారలౌకిక పరంపిత పరమాత్మ త్రిమూర్తి శివ భగవాను వాచ అని రాయండి. త్రిమూర్తి అని రాయకపోతే శివుడు నిరాకారుడు, జ్ఞానం ఎలా ఇవ్వగలరు అని అంటారు. ఇతనే మొదట సుందరమైన కృష్ణునిగా ఉండేవాడని, ఇప్పుడు పతిత మనిషిగా అయ్యాడని అర్థం చేయించాలి. ఇప్పుడు మిమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా చేస్తారు. చరిత్ర పునరావృతం అవుతుంది. మనుషుల నుండి దేవతలుగా చేశారని గాయనం ఉంది. మెట్లు దిగుతూ మనుషులుగా అయ్యారు. మళ్ళీ తండ్రి వచ్చి దేవతలుగా చేస్తారు. తండ్రి చెప్తున్నారు, నేను రావాల్సి వస్తుంది. కల్పకల్పము కల్పం యొక్క సంగమంలో వస్తాను. యుగే యుగే అని చెప్పటం తప్పు. నేను సంగం యుగంలో వచ్చి మిమ్మల్ని పుణ్యాత్ములుగా చేస్తాను. మళ్ళీ రావణుడు మిమ్మల్ని పాపాత్ములుగా చేస్తాడు. తండ్రి పాత ప్రపంచాన్ని నూతన ప్రపంచంగా తయారు చేస్తారు. ఇవి అర్థం చేసుకునే విషయాలు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి సమానం టీచర్గా అవ్వాలి. చాలా యుక్తితో అందరినీ ఈ అసత్యఖండం నుండి రక్షించి సత్యఖండంలోకి వెళ్ళేందుకు అర్హులుగా తయారు చేయాలి. సెకండ్ పాయింట్, ప్రాపంచిక సాంగత్యాలన్నీ కుసంగత్యాలు కనుక వాటిని వదలాలి. ఒక్క సత్యమైన తండ్రి సాంగత్యాన్నే చేయాలి. శ్రేష్ఠ పదవి కొరకు ఈ చదువులో మునిగిపోవాలి. ఒక్క తండ్రి మతానుసారమే నడుచుకోవాలి. ఈరోజు వరదానము. తమదంతా సేవలో అర్పితం చేసే గుప్తదాని పుణ్యాత్మా భవ. ఏ సేవ చేసినా దానిని విశ్వ కళ్యాణం కొరకు అర్పితం చేస్తూ ఉండండి. ఎలాగైతే భక్తిలో ఎవరైతే గుప్తదాని పుణ్యాత్ములుగా ఉంటారో వారు సర్వుల మేలు కొరకు అనే సంకల్పం చేస్తారు. అలా మీ ప్రతి సంకల్పం సేవలో అర్పితం చేయాలి. ఎప్పుడూ నా కొరకు అనే కామన్ను ఉంచుకోకండి. సర్వుల కొరకు సేవ చేయండి. ఏ సేవ అయితే విఘ్న రూపంగా అవుతుందో దానిని సత్యమైన సేవ అని అనరు. అందువలన నాది నా కొరకు
అనే దాన్ని వదిలి గుప్తం మరియు సత్యమైన సేవాదారులుగా అయి సేవ ద్వారా విశ్వ కళ్యాణం చేస్తూ వెళ్ళండి. స్లోగన్: ప్రతి విషయాన్ని ప్రభువుకు అర్పణ చేస్తే రాబోయే కష్టాలు సులభమని అనుభవం అవుతాయి. అవ్యక్త సూచన: సహజ యోగులు కావాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి. ఆది కాలమైన అమృత వేళలో మీ హృదయంలో పరమాత్మ ప్రేమను సంపూర్ణ రూపంలో ధారణ చేయండి. ఒకవేళ హృదయంలో పరమాత్మ ప్రేమ, పరమాత్మ శక్తులు, పరమాత్మ జ్ఞానం నిండుగా ఉంటే ఎప్పుడూ ఏ ఇతర వైపు ఆకర్షణ లేక స్నేహం వెళ్ళదు. తండ్రిపై సత్యమైన ప్రేమ ఉంటే ఆ ప్రేమకు గుర్తు సమానము మరియు కర్మాతీతము. చేయించేవారిగా అయి కర్మలు చేయించండి. ఎప్పుడూ కూడా మనసు, బుద్ధి లేక సంస్కారాలకు వశమై ఏ కర్మ చేయకండి. అచ్చా, ఓం శాంతి.